ఘంటా చక్రపాణి గారు, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఇక్కడ 3 minutes ప్లీజ్. సార్ 3 hours నుంచి కూర్చున్నా సార్, 3 minutes అంటే కొంచెం కష్టమవుతుంది. థ్యాంక్ యూ సార్. తెలుగు జాతి ఆంధ్రప్రదేశ్ సంక్షోభంలో పడ్డ రోజు నుంచి ఈ సంక్షోభానికి ఒక పరిష్కారం దొరుకుతున్నది అనేటువంటి ఒక ఆశావహమైనటువంటి స్థితికి వచ్చిన ఈ పరిస్థితిలో కూడా మిగతా మీడియా సోదరుల్లాగా ఆ పూటకు ఏ వేడి వార్తని ఎట్లా మార్చి వడ్డించాలనే ఆలోచన లేకుండా ఒక స్పష్టమైనటువంటి దృక్పథంతో ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని ఆశించి దాదాపుగా 3 సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నటువంటి యజ్ఞంలో ఈ దిశ చివరి దశ కావాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇక ముందు తెలుగు ప్రజలు 2 రాష్ట్రాల్లో వాళ్ళ దిశల్లో ప్రయాణం చేస్తారని కూడా ఆశిస్తా ఉన్నాను. ఇవాళ మీడియా చాలా, తెలుగు మీడియాలో ముఖ్యంగా టెలివిజన్ ఛానళ్లలో ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో లేదా టీవీలు చూస్తున్నటువంటి వాళ్ళలో ఈ ఆందోళనకు సగం కారణం మీడియాలో వస్తున్నటువంటి కథనాలు, అక్కడ జరుగుతున్నటువంటి చర్చలు, అక్కడ జరుగుతున్నటువంటి అంతు పొంతు లేనటువంటి విశ్లేషణలే కారణమని నేను భావిస్తున్నాను. ఇటువంటి దశలో ప్రజల మనసుల్ని ఆవిష్కరించేటువంటి ఈ ప్రయత్నం చేస్తున్నందుకు కూడా నేను హెచ్ఎంటీవీని అభినందిస్తా ఉన్నాను. ఇక విషయానికి వస్తే నేను చరిత్ర లోపలికి పోను కానీ కొన్ని ప్రశ్నలకి, కొన్ని వక్రీకరణలకి, కొన్ని అపోహలకి వాస్తవికతను జోడించాలని నేను ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఈ రాష్ట్రం ఏకపక్షంగా నిర్ణయం జరిగిందని ప్రతిరోజు ఈ వారం రోజుల నుంచి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. నేను అంటున్నాను, అనేక సార్లు అఖిల పక్షాల తర్వాత ఈ రాష్ట్రానికి నిర్ణయం తీసుకున్నారు. అధికారికంగా 4 సార్లు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించినారు. అసలు చర్చే జరగలేదు అంటున్నారు. ఫస్ట్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీకి వచ్చిన విజ్ఞాపనల కంటే, ఆ కమిటీ జరిపినటువంటి చర్చ కంటే శ్రీకృష్ణ కమిటీ ఎక్కువ చర్చ జరిపిందని నేను భావిస్తాను. వాస్తవం కూడా అది. ఎక్కువ పత్రాలను సేకరించింది శ్రీకృష్ణ కమిటీ. ఎక్కువ ప్రాంతాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి అనేక మందిని ఇన్వాల్వ్ చేసింది చర్చల్లో. దానికంటే ఎక్కువ చర్చ మీరు పెట్టినారు. దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ప్రజల మనోభావాలను ఆవిష్కరించేటువంటి ప్రయత్నం ఈ 3.5 సంవత్సరాలుగా జరిగింది. కాబట్టి చర్చ జరగలేదు అని అనుకోవడం, ప్రజల్లో చర్చ జరగలేదు అనుకోవడం పొరపాటు. ఇవాళ ప్రజలు ఎవరైనా ఆందోళన చెందితే కూడా అది వాళ్ళ అమాయకత్వమే తప్ప, గత 4 సంవత్సరాల నుంచి రాష్ట్రం విడిపోతుంది, కొత్త రాష్ట్రం వస్తుందనేటువంటి సూచన ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ప్రతిధ్వనించేటువంటి విధంగా ఈ చర్చ సాగింది. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఆందోళన చెందుతున్నారు అని అనుకుంటే అది ప్రజల అమాయకత్వమే అవుతుంది తప్ప, లేదా రాజకీయ నాయకులు వాడుతున్నటువంటి పడికట్టు పదమే అవుతుంది తప్ప, నిజంగా ప్రజల్లో ఈ చర్చ గత 5 సంవత్సరాల నుంచి ఉంది. రాజకీయ నాయకుల్లో, రాజకీయ పక్షాల్లో కూడా ఈ చర్చ ఉంది. 10 సంవత్సరాల నుంచి ఉంది. 2004లో ఒక రాజకీయ పక్షం, 2009లో ఇంకో రాజకీయ శిబిరం చాలా స్పష్టంగా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఎన్నికల్లోకి పోయినారు. అన్ని ప్రాంతాల్లో అదే మేనిఫెస్టోని ప్రచారం చేసినారు. కాబట్టి ఇవాళ మాట్లాడే రాజకీయ నాయకులు ఎవరు కూడా చర్చ జరగలేదంటే ప్రజలు ఎవరు నమ్మడానికి వీల్లేదు, నమ్మకూడదు కూడా. మూడవది, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చర్చ జరపకుండా ఎట్లా పెడతారని చాలా మంది అంటున్నారు. సార్, మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఫిబ్రవరి 12, 2009 తారీఖు నాడు రాజశేఖర్ రెడ్డి గారు చివరి శాసన సమావేశాల్లో చివరి రోజున ఒక సుదీర్ఘమైన, విస్తృతమైన చర్చ జరిగింది. ప్రతిపక్షాలతో పాటు అన్ని పక్షాలు మాట్లాడినాయి. చివరికి ముఖ్యమంత్రి స్థానంలో సభానాయకుడిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ స్టేక్ హోల్డర్స్ కు సంబంధించినటువంటి విషయాల్ని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది, ఈ మేరకు శాసనసభ దీన్ని ఆమోదిస్తున్నదనేటువంటి మాటని వారు చెప్పినారు. రాజకీయంగా శాసనసభల్లో, పార్లమెంట్లో చూసిన మన గత ఏడాది కాలంలో పార్లమెంట్లో అనేక సందర్భాల్లో ఈ అంశం చర్చకు వచ్చింది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ మీద ఇవాళ చాలా మంది చాలా రకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినంత డెమోక్రటిక్ గా, ఓపెన్ గా వాళ్ళ పార్టీ సభ్యుల పట్ల ఇంతకుముందు జరిగినటువంటి రాష్ట్రాల విభజనలో ఏ పార్టీ కూడా వ్యవహరించలేదు. చిన్న చిన్న నాయకుడిని, ఒక్కొక్క నాయకుడిని కూడా కూర్చోబెట్టుకొని ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులందరితోటి కనీసం 96 సార్లు వాళ్ళు చర్చలు జరిపినారు, మాట్లాడినారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ వదిలిపెట్టకపోవడానికంటే ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డితో కూడా మాట్లాడినారు.
ఇట్లా ప్రతి ఒక్క నాయకుడిని భాగస్వాములను చేసి కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం, యూపీఏ ముఖ్యంగా, అంటే రాష్ట్రంలో అఖిలపక్ష సమావేశాలు 2 సార్లు జరిగినాయి, కేంద్రంలో 2 సార్లు జరిగినాయి, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పినాయి. ఓపెన్ గా అందరూ ఒక దశలో ఏకగ్రీవంగా ఒక సిఫార్సు చేసి కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించిన రోషయ్య గారి నాయకత్వంలో. కేంద్ర ప్రభుత్వంలో చాలా ఆశ్చర్యం సార్, ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూడా, అంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలకు నాయకత్వం వహిస్తున్నటువంటి యూపీఏ కూడా దీన్ని ఆమోదించింది. నిన్నాక మొన్ననే వాళ్ళు ఏదైతే యూపీఏ సమావేశం పెట్టుకున్నారో, కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నారో, దాంట్లో సమన్వయ కమిటీ మీటింగ్ లో వాళ్ళు కూడా ఆమోదించినారు. ఇట్లా రాష్ట్రం, కేంద్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించిన ఒకే ఒక్క డిమాండ్, ఫరూక్ అబ్దుల్లా నుంచి కాశ్మీర్ నుంచి కేరళలో ఉన్నటువంటి ఇంకొక కేరళ కాంగ్రెస్ దాకా ప్రతి ఒక్కరు ఆమోదించాలని షరతు పెట్టినా కూడా అవన్నీ నెగ్గి ఇవాళ యూపీఏ ప్రభుత్వ ప్రతిపాదనలో రేపో మాపో బిల్ అవుతున్నటువంటి టైంలో ఇవాళ రాష్ట్రంలో ఇటువంటి సంక్షోభం వాతావరణాన్ని సృష్టించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇది నిజంగా ప్రజలు అర్థం చేసుకోకపోవడం వల్ల జరుగుతున్న అయోమయం. ఇవాళ దశకు కనుక మనం వస్తే ప్రజల భాగస్వామ్యంతో ప్రజలు అర్థం చేసుకునేటువంటి వాతావరణం కల్పించేటువంటి స్థితిలో రాజకీయ వ్యవస్థ లేకపోవడం వల్ల ఇదంతా వస్తున్నాయి. ప్రజల నుంచి రాజీనామాల డిమాండ్లు తెలంగాణలో వచ్చినట్టుగా సార్ ఆంధ్ర రాయలసీమ నుంచి రాలేదండి. రాజకీయ నాయకులే రాజీనామాలు చేసి మా వెంట ప్రజలు ఎవరూ లేరు, మేము రాజీనామా వచ్చినా ఉద్యమానికి రావట్లేదు అని చెప్పి 2 రోజులు వేడ్చి చివరికి ప్రజల్ని రోడ్ల మీదకి రప్పించి వాళ్లకు కొన్ని భయాలు కల్పిస్తున్నారు. భయాలు ఉత్పన్నమైనటువంటి మాట వాస్తవం. ఇందాక ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సోదరు ఎవరో ఇక్కడికి వచ్చి, నేను నెల్లూరు నుంచి వచ్చాను, మా అబ్బాయి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, మాకు భద్రత ఎక్కడిది అని అన్నారు. నేను దయచేసి ఇవాళ కాదండి, 1956లో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎవరు మీకు భద్రత కల్పించినారు? నిజానికి 69లో ఇంతకంటే హింసాత్మకమైన వాతావరణంలో ఎవరు భద్రత కల్పించినారు? ఎప్పుడైనా సరే అభద్రత ఉంది అని అనడం ఒక అబద్ధం మాత్రమే. ఈ దేశంలో ఏ పౌరుడికి ఎక్కడ అభద్రత ఉండేటువంటి అవకాశం లేదు. గత 3.5 సంవత్సరాలు ఇందాక వారు చెప్పినారు, పద్మనాభయ్య గారు చెప్పినారు, 3.5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ఏ పౌరుడికి కూడా అభద్రత కలిగిందా, ఎవరికైనా ఇబ్బంది కలిగిందా అనేది కూడా మనం ఆలోచించాలి. రెండవది, ఈ అభద్రతని ఎన్కాష్ చేసుకోవడం కోసము రాజకీయ నాయకులు మాట్లాడిన మాటల్ని ప్రస్తావిస్తా ఉన్నారు. నిజంగా కూడా పద్మనాభయ్య గారు కేసీఆర్ గారు నేను చెప్పిన దానికంటే స్పష్టంగా చెప్పినారు, ఎవరైతే ఎక్స్ట్రా ఉంటారో వారు వెళ్ళిపోవాల్సిందే అనేటువంటిది. ఇవాళ ఆ ప్రస్తావన కూడా అక్కర్లేదండి. ఈ హైదరాబాద్ లో భద్రత అభద్రత అనేది తుట్టి అబద్ధం అండి. ఇక్కడ పెట్టుబడులు పెట్టినా మాకు రక్షణ కల్పించండి అని మాట్లాడుతున్నటువంటి వ్యాపారస్తులు, సార్ మీరు 2 నిమిషాలు నాకు టైం ఇస్తే, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ ఇట్లా ఉత్తరాది రాష్ట్రాల నుంచి 1943 నుంచి ఇక్కడ పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు సార్. ఇన్ని ఉద్యమాలలో ఎప్పుడు వాళ్ళు అభద్రతకు ఫీల్ కాల. ఏ పెట్టుబడి పెట్టకుండా రియల్ ఎస్టేట్ టవర్లు కట్టుకున్న వాళ్ళు మేము పెట్టుబడులు పెట్టినామంటున్నారు. ఇక్కడ టవర్లు కట్టుకొని ఇక్కడ పెట్టుబడులు పెట్టినామని చెప్పిన వాళ్ళ లాభం కోసం పెట్టుకున్నారు. కానీ ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పి ఇక్కడ వాళ్ళకు ఉపాధి కల్పించిన వాళ్ళు ఎప్పుడు ఆ భద్రత గురించి మాట్లాడలేదు. సరే, హైదరాబాద్ 1941లో ఉన్న గెజెట్ ప్రకారమే మల్టీ లింగ్వల్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నటువంటి రాష్ట్రం, 5 ప్రధాన భాషలు అధికార భాషలుగా ఉన్నటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఎవరికి లేని బాధ, ఎవరికి లేని భయం తెలుగు వాళ్ళకు ఉంది అని అంటే ఇది నవ్విపోయేటువంటి వ్యవహారమే తప్ప దీనిలో వాస్తవం లేదు. దీని వెనుక ఒక రాజకీయం ఉన్నది, దీని వెనుక మిగతా వాళ్ళని అట్లా ప్రేరేపించే శక్తి ఉన్నది. సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏమవుతుందో ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చెప్పినాం సార్. చాలా సందర్భాల్లో 5 ఏళ్లుగా అదే పని చేస్తున్నాం. ఇవాళ ఆంధ్ర ఏర్పడితే ఏమవుతుందో చెప్పే వాళ్ళకి అవకాశం ఇవ్వండి, నాకు ఇవ్వకండి. ఆంధ్ర ఏర్పడితే చాలా అభివృద్ధి జరగడానికి సార్, మీరు భారతదేశం మొత్తం చూస్తే 5 ఫంక్షనల్ ఎయిర్పోర్ట్లు ఉన్నటువంటి రాష్ట్రం భారతదేశం మొత్తంలో లేదండి. ఆంధ్రాలో ఇవాళ 5 చోట్ల విమానాలు దిగి ఎగరగలిగేటువంటి అవకాశాలు, ప్రతిరోజు కమర్షియల్ ఫ్లైట్స్ వెళ్తున్నటువంటి విమానాశ్రయాలు 5 ఉన్నాయి. ఇవాళ 11 పోర్ట్స్ రావడానికి అవకాశం ఉన్నది. అది రాజశేఖర రెడ్డి గారు చెప్పిందే. బ్రాహ్మణి స్టీల్స్ లాంటి చోట మంచి ఇస్పాత్ నిగం వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు విశాఖ ఉక్కు లాంటి బ్రహ్మాండమైన ఉక్కు పరిశ్రమ పెట్టుకోవడానికి అవకాశం ఉన్నది. తీర ప్రాంతం మీరే చెప్పినారు, సువిశాలమైనటువంటి తీర ప్రాంతం ఉన్నది. బోలెడన్ని పరిశ్రమలు రావడానికి గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. ఇవన్నీ అభివృద్ధి చేసుకొని సార్, ఒక చిన్న మాట చెప్తాను సార్, ఉద్యోగాల గురించి చాలా అపోహలు పెడుతున్నారు సార్. ఎప్పుడైనా సరే ఆంధ్ర సోదరులు డిమాండ్ చేయాల్సింది, వాళ్ళ ప్రాంతంలో తక్షణమే ఒక కొత్త రాజధాని కట్టుకోవాలా. ఎట్లాగైతే నయా రాయ్పూర్ ఎట్లాగైతే ఒక కొత్త అభివృద్ధి వికాస కేంద్రంగా మారిపోయిందో ఒక 3-4 సంవత్సరాలలో, అటువంటి రాజధానిని వాళ్ళు ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. అట్లా ఏర్పాటు చేసుకుంటే వాళ్ళకు ఒక 2,20,000 ఉద్యోగాలు వస్తాయి. 124 డిపార్ట్మెంట్లు తక్షణం అక్కడ స్టార్ట్ అవుతాయి. దానిలో అన్ని రకాలైనటువంటి వాళ్ళకి, అన్ని సామాజిక వర్గాల వాళ్ళకి, అన్ని ప్రాంతాల వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. రెండవది సార్, ఈ డిమాండ్లు నెగోషియేట్ చేసుకునేటప్పుడు ఇవాళ ఒక అవకాశం ఉన్నది. శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ వాళ్ళ బిల్లు చర్చకు వచ్చినప్పుడు
వాళ్ళు అడగొచ్చు, మా ప్రాంతానికి ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయండి అని అడగవచ్చు. వాళ్ళకు ఒక ఐఐటి పెట్టమని అడగవచ్చు. ఒక ఐఐఎంని విశాఖపట్నంలోనో గుంటూరులోనో పెట్టమని అడగవచ్చు. లేదా ఒక స్పెషలైజ్డ్ పెట్రోలియం యూనివర్సిటీ అని పెడుతుంది సార్ భారత ప్రభుత్వం. అట్లాంటి గ్యాస్ అండ్ పెట్రోలియం మినిస్ట్రీ తోటి ఒక ఇది పెట్టమని అడగవచ్చు. గ్యాస్ ఆధారిత పరిశ్రమలు పెట్టమని అడగవచ్చు. ఇవన్నీ అడిగి ఆ రాష్ట్రాన్ని బాగు చేయాలనుకుంటున్నారు. సార్ ఒక్కటి సార్, ఇప్పటి వరకు అక్కడ పార్లమెంటు సభ్యులు మాట్లాడిన దాంట్లో అక్కడ పార్లమెంటు సభ్యులు మాట్లాడిన దాంట్లో మాకు రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్తున్నారు కానీ మా ప్రజలకు భవిష్యత్తు ఉంటది అనేటువంటి మాట మాట్లాడట్లేదు సార్. మీ రాజకీయ భవిష్యత్తు నాశనమైనా సరే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల భవిష్యత్తు కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. ఖచ్చితంగా ఆ రాష్ట్రాన్ని ఇందాక పెద్దలు చెప్పినట్టుగా దేశంలో నంబర్ 1కో నంబర్ 2కో ఇంకా ముందుకో తీసుకెళ్లడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదు సార్. సార్ మహమ్మద్ రఫీ పాటలు నేను కూడా వింటాను సార్. ఆయన ఏ రాష్ట్రం కూడా నాకు తెలియదు సార్. ఆయన పాటల్లో ఆయన గజల్స్ నుండి మాధుర్యం నాకు తెలుసు సార్. ఇవాళ ఒక రాష్ట్రమైనంత మాత్రాన మన కళకు, మన సాహిత్యానికి, మన పాండిత్యానికి ప్రమాదం ఉండదు. తెలుగు వాళ్ళందరూ ఎక్కడున్నా కూడా ఆ పాటల్ని, ఆ సాహిత్యాన్ని వింటుంటారు. థ్యాంక్ యూ సార్. లక్ష్మణ్ రెడ్డి గారు మాట్లాడుకుంటున్నాం. లక్ష్మణ్ రెడ్డి గారు.